హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లవ్ సాంగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. నేనే నీకు సొంతం నువ్వే నాకు లోకం. డెమో వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే నచ్చి ఉంటుంది. వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 263 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఈ వీడియో చేసుకోవడానికి మీకు 9 ఫొటోస్ అయితే కావాలి. స్టార్టింగ్ అయితే దిస్ లిరిక్స్ అనే యానిమేషన్ అయితే ఉంటుంది. ఇలా ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు 1.28 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి కొంచెం ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. ఇలా కిందికి జరుపుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి కింద మీకు లిరిక్స్ ఉంటుంది. లిరిక్స్ కిందకి అయితే ఫోటోని అయితే తెచ్చుకోండి. ఇలా లిరిక్స్ కిందకి ఫోటో అయితే తెచ్చుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది. కొంచెం ఫోటోని అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మధ్యలో కనబడేటట్టు ఫోటోని అయితే సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 3.27 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 5.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద ట్యాబ్ వేసి ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి తెచ్చుకోండి. కిందికి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి రౌండ్ యాంగిల్ కిందికి అయితే తెచ్చుకోండి. మళ్ళీ ఇలా 1 by 1 ఫొటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకుని రౌండ్ యాంగిల్ కిందికి అయితే తెచ్చుకోండి. లిరిక్స్ కిందికి అయితే తెచ్చుకోండి. ఇలా లిరిక్స్ కిందికి తెచ్చుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి కరెక్ట్గా మధ్యలో కనబడేటట్టు ఫోటోని అయితే సెట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ 5.27 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 7.24 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. ఫిల్ చేసుకున్న తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే కిందికి జరుపుకోండి. కొంచెం ఫోటోని అయితే రైట్ సైడ్ అయితే జరుపుకోండి, ఏం కాదు. కింద లిరిక్స్ కిందకి అయితే ఫోటోని అయితే తెచ్చుకోండి. ప్రతి ఫోటో సెలెక్ట్ చేసుకుని లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి. ఇలా ఫోటో ఫేస్ అయితే కొంచెం మధ్యలో ఫోటోని అయితే సెట్ చేసుకోండి. ఇలా 1 by 1 మీరు ఫాస్ట్గా అయితే ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నా. మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి లాస్ట్ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుని 21.28 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకుని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫోటోని అయితే ఫిల్ చేసుకోండి. తర్వాత మోటార్స్ వెళ్ళి ఫోటోని అయితే కొంచెం కిందకి అయితే జరుపుకోండి. కిందకి జరుపుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ వేసి లిరిక్స్ కిందకి అయితే ఫోటోని అయితే తెచ్చుకోండి. ఇలా లిరిక్స్ కిందకి ఫోటోని తెచ్చుకున్న తర్వాత ఫేస్ అయితే కనబడేటట్టు కొంచెం మధ్యలోకి అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి జూమింగ్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేసి మధ్యలో వచ్చేసి ఇక్కడ మీకు రౌండ్ యాంగిల్ దగ్గర మధ్యలో కీ యానిమేషన్ కనిపిస్తుంది కదా, దీన్ని స్ట్రేట్గా అయితే ఈ ఫోటోకి కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. 2.29 సెకండ్ దగ్గర అయితే ఈ కీ యానిమేషన్ ఉంది. ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి జూమింగ్లో ఇక్కడ ఒక కీ యానిమేషన్ అయితే ఇచ్చండి. తర్వాత లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. ఇలా తర్వాత మళ్ళీ లాస్ట్లో కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే కొంచెం లైట్గా అయితే జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది యానిమేషన్ మీకు. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి జూమింగ్లో స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, తర్వాత ఈ రౌండ్ యాంగిల్కి ఎక్కడ కీ యానిమేషన్ ఉందో దీన్ని స్ట్రేట్గా అయితే ఫోటోకి అయితే ఇచ్చేయండి. 4.28 సెకండ్ దగ్గర కీ యానిమేషన్ ఉంది కాబట్టి ఫోటో మీద ట్యాబ్ వేసి మోటార్స్ వెళ్ళి జూమింగ్లో ఇక్కడ ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత
లాస్ట్లో ఇంకో కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. తర్వాత లాస్ట్ కీ యానిమేషన్ దగ్గర వచ్చి కొంచెం లైట్గా అయితే జూమ్ చేసుకోండి. తర్వాత ఇలా అయితే ఉంటుంది. మళ్ళీ థర్డ్ ఫోటోకి అన్ని ఫొటోస్కి ఒకటే సేమ్ కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, రౌండ్ యాంగిల్కి మధ్యలో ఉన్న కీ యానిమేషన్కి ఫోటోకి అయితే స్ట్రేట్గా అయితే ఇచ్చేయండి. 6.28 సెకండ్ దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి మోడర్న్స్ వెళ్ళి జూమిన్లో ఇంకొక యానిమేషన్ ఇచ్చేయండి మధ్యలో. తర్వాత లాస్ట్లో ఇంకొక యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇంకొక యానిమేషన్ దగ్గర వచ్చి ఫోటోని అయితే కొంచెం లైట్గా అయితే జూమ్ చేసుకోండి. తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇలా అన్ని ఫొటోస్కి మీరు కీ యానిమేషన్ అయితే ఇచ్చేయండి. నేను వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. మీరు అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ అయితే సేమ్ అయితే ఇచ్చేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చేయండి. స్టార్టింగ్ ఫోటో కింద మీకు ఎఫెక్ట్ అని ఉంటుంది. దీని మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. తర్వాత పైన ఉన్న ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. తర్వాత సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. మళ్ళీ థర్డ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. అన్ని ఫొటోస్కి ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేసేయండి. ప్రతి ఫోటోకి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా 1 by 1 అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే ఫాస్ట్గా అయితే పేస్ట్ చేసేయండి మీరు. తర్వాత లాస్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.